కూటమి అభ్యర్థి పంతం నానాజీకి దక్కుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అధికార వైపాక పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని కడప మండలం ఉప్పలంక మత్స్యకార నాయకులు సంగాడి బాలమహేశ్వరరావు హితవు పలికారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఐక్యతకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైపాక పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అరాచకాలు ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని బాలమహేశ్వరరావు తెలిపారు. గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్న వాటిని పరిష్కరించే దానిపై దృష్టి సారించడం లేదని, ఎంతసేపు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అనే వాటిపైనే స్థానిక వైపాక నాయకులు దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ గ్రామం ఉప్పలంకలో ఈ నెల 13వ తేదీన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి వస్తే గ్రామ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారని, నానాజీ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని, దీన్ని చూసి ఓర్వలేక వైపాక పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ భర్త బొమ్మిడి సతీష్ అరాచకాలు హద్దు మీరుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో సంగాడి శ్రీను, పంతడ దుర్గా ప్రసాద్, కొల్లు ప్రసాద్, బొమ్మిడి తాతారావు తమకు జరుగుతున్న అన్యాయంపై మీడియాకు వివరించారు. మల్లాడి రాంబాబు, మాజీ ఎంపీటీసీ మల్లాడి భవానీ, రేకేడి రాము, కర్రి లక్ష్మణరావు, గేదెల కరుణకుమార్, గోవరాజు, రేకాడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మాకు బతుకు బాగోలేదనేసి వెళ్ళిపోయి ముగ్గురు బిడ్డలతో ఉన్నాను. ఇల్లు కొట్టుకుని ప్రదేశం లేక వెళ్ళిపోయానండి. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కొట్టుకుందామని అనుకుని నిర్ణయించుకుంటే అడ్డంగా దడికట్టేసి నీకు తలం ఎవరిచ్చారు అని దళ్ళుగా మీద కట్టేసి నీకు ఏమైనా తెచ్చుకో పడ్డాక ఎందుకు పనికి రాదు, 4 గీసుకోనో కూడా అనేసి ఇదంట్లోకి మేము మామూలుగా నా భర్తని కొడుతుల్లోకి ఇక్కడ ముగ్గురు ఎత్తులండి బొమ్మడి సత్యసే కొట్టాడండి. ముగ్గురు అదే చెక్కా సూర్బాబును, అంగాడి ఏర్బాబు యానం రోడ్డు నుంచి ఉప్పలంక రోడ్డు దాకా కొడితే ప్రసాద్, బొమ్మడి తాతారావు వీళ్ళందరూ కాపాడ్డారండి. మా ఆయన్ని చంపేద్దామనేసి బండెక్కిసి తీసుకెళ్ళిపోయారండి రోడ్డు దాకా. అందుకు చేతలు మాకు తలంలో నీకు లేదు అనేసి వద్దని చేస్తున్నాడండి. మమ్మల్ని ఎక్కడ దొరికితే అక్కడ మా ఆయన చంపేస్తానంటున్నాడండి. మాకు న్యాయం చేయాలండి. మాది ఉప్పలంక గ్రామం, కడప మండలం. నా పేరు సంగాని బాలమహేశ్వర్. మా గ్రామంలో అందరూ మత్స్యకారులు మాత్రం. రెక్కాడితే గాని డొక్కాడిని జీవితం. నిత్యము గంగమ్మ తల్లి ఒడిలో ఆడుకొని ఎవరి ఇంటి పోషణ వాళ్ళు పోషించుకుంటూ కడు పేద వర్గానికి చెందినటువంటి మా మత్స్యకారులందరూ కూడా ఎంతో ప్రశాంతతగా మంచిగా బ్రతికే మా గ్రామంలో ఎప్పుడు ఏనాడు కలహాలంటూ ఉండవు. అయితే గత 5 సంవత్సరాల లోపల అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఉప్పలంక గ్రామంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కువయ్యాయి. మొన్న లాస్ట్ శనివారం వైసీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు మా గ్రామం వచ్చారు. వారు గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. వారు వెళ్ళిపోయినారు. వాళ్ళని టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ వారు కానీ ఏ విధమైన కామెంట్లు చేయడం కానీ, వారి కోసం మాట్లాడుకోవడం కానీ అనేది ఎప్పుడూ కూడా జరగలేదు. అయితే నేను కాక మొన్న 13/4/2024 తేదీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారు, అలాగే టీడీపీ కోఆర్డినేటర్ కటకం చెట్టి వెంకట ప్రభాకర్ గారు కలిసి మా గ్రామం ప్రచారానికి రావడం జరిగింది. ఆ రోజున 4 గోళ్ల మధ్య బంధించిన వ్యక్తి బయటకు వస్తే ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా ఉంటాడో అదే ఉత్సాహం, అటువంటి ఆనంద బాష్పాలతో మా గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి వచ్చినటువంటి నాయకులకు మహిళలందరూ కూడా హారతులిస్తూ గజమ్మాల దండలు వేస్తూ పూల వర్షం కురిపించారు. మన ఉప్పలంక గ్రామం నుండి మొండి గ్రామం వరకు కూడా డోర్ టు డోరు చాలా ఉత్సాహంగానే. అయితే మా గ్రామ ప్రజల్లో ఆ రోజు నేను చూసినటువంటి వాళ్ళ ముఖము పైన వచ్చేటువంటి ఆనంద బాష్పాలను చూసి మేము చాలా ఆనందించాము, చాలా గర్వపడ్డాం. గ్రామ ప్రజలందరూ కూడా ఈనాటికి మాకు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే కోరికతో అందరూ కూడా ఉత్సాహము వాళ్ళ కళలో మాకు కనిపించింది. అది మేము చూసి ఆనందపడ్డాం. అదే విషయాన్ని చూచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఓర్చుకోలేక, వార్వలేక మా పైన లేనిపోని అపనిందలు, కామెంట్లు చేస్తున్నారు. దాని కొరకే ఈ రోజున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కష్ట నష్టాలు ఏం జరిగాయి, ఎవరికెవరికి ఏ అన్యాయం జరిగింది అనేది కూడా నా వెనుకున్నటువంటి, నా తోట ఉన్నటువంటి నా సోదరులు, మహిళలు చెప్తారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. 2022
ఆగస్టు 27వ తారీఖున కాకినాడ ఆర్డీఓ ఆఫీస్లో ఉండి మా ఊరు ప్రెసిడెంట్ అని చెప్పుకునే వ్యక్తి సతీష్కి అలాగనే అక్కడ వాళ్ళకు ఒక నోటీస్ పంపించారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చింది. అది ఎందుకు వచ్చిందని మా తర్వాత చెప్తాను. నోటీస్ వస్తే ఆ రోజున మా గ్రామంలో 20 మంది పెద్దలు అందరూ కలిసి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము. ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి పెద్దల్ని అందరినీ చూసి వాళ్ళు భయం పుట్టిందా ఏం పుట్టిందో నాకు తెలియదు, కానీ ఆర్డీఓ ఆఫీస్ లోపలికి రాకుండా అక్కడి నుంచి సైడ్ అయిపోయి జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి నన్ను కొంతమంది దుండగులు కొట్టారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ అందులో ఏవన్నగా నన్ను చేర్చి మాపై తప్పుడు కేసు పెట్టి, అంటే ఎలాగంటే ఇది ఒక సంగాన సరస్వతి నామె ఈమె, వీళ్ళకి ఒక 2006లో ఉప్పలంకమండి గ్రామంలో ఒక పట్టా ఇవ్వడం జరిగిందని గ్రామం గవర్నమెంట్ వారు జీవించేవారు. ఆ ప్రశాంతత అనేది గ్రామ ప్రజలకు లేకుండా ఒక కుమ్మరి పురుగు మాదిరిగా కుటుంబాలకు కలహాలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రాక్షసానందం పొందుతున్నారు ఉప్పలంక వైసీపీ కార్యకర్తలు, నాయకులు. జనసేన బీజేపీ వారందరూ కూడా కలిపి అదే విషయాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈనాటికైనా మొన్న శనివారం జరిగినటువంటి ఆనందోత్సవంలో చూసి మీరు ఓర్చుకోలేకపోయినా సైడ్ మీ ఇంట్లో మీరు కూర్చుని ఉండలే తప్ప మా పైన బురద జల్లడానికి కానీ ప్రయత్నం చేస్తే అది మీకు తగదు, తగిన గుణపాఠం చెప్తారు. ఆ రోజు రానే వస్తుంది మే 13వ తారీఖు.